హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూ తులసి హోమ్ క్రియేషన్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. మీ అందరి అభిమానం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చూసారా, ఇటు నుంచి అలా కురుస్తూనే ఉంది. శుక్రవారం కదండి, ఇలా కొంచెంగా పూజ చేసుకున్నాను. నా పూజ అయితే ఇలా ఉంటుంది. ఈరోజైతే నేను జిమ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. దానికోసం లాలిక్కాయలు, మిరియాలు మెత్తగా దంచుకోవాలండి. నేనైతే ఇలాగా శనగకాయల్లో దంచుకుంటాను. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. మెత్తగా మిక్సీలో కన్నా ఇలాగా శనగకాయల్లో దంచుకుంటే మెత్తగా పౌడర్లా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అదేవిధంగా బెల్లం కూడా మెత్తగా దంచుకోవాలి. మెత్తగా చిన్న చిన్నగా దంచుకొని దాంట్లోకి తీసుకోవాలండి. నేనైతే ఇలాగా దంచుకుంటాను. జున్ను అయితే అందరికీ ఇష్టమే కదండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టమండి. దాంట్లోకి ఇలా తీసుకున్న తర్వాత పాలైతే లీటర్ పావు తీసుకున్నానండి. లీటర్ పావు గేదె పాలు, చిక్కని పాలు తీసుకున్నాను. అందులోకి పావు లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. అవి కూడా గేదె పాలేనండి, గేదెవేనండి జున్ను పాలు. ఒక పావు లీటర్ జున్ను పాలు వేసుకున్నాను. రెండు మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. కలుపుకొని మనం చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసుకోవాలండి. అది వేసుకుని తగినంత బెల్లం వేసుకోవాలి. మనకి ఎంత పడుతుందో అంతా వేసుకుని చూసుకోవాలండి. మనకి ఎంత పడితే అంత వేసుకుని లీటర్ పావుకి పావు కేజీ బెల్లం సరిపోతుందండి లెక్కకి. మనకి ఎక్కువ తక్కువ తినేదాన్ని బట్టి మనం చూసుకుని వేసుకుందాం. ఇలాగా ఒక చిన్న డబ్బాలో, పెద్ద డబ్బాలో వేసుకుంటున్నాను నేనైతే. ఇలా వేసుకుని ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకుని ఈ డబ్బా అందులో పెట్టేయండి. పెట్టేసి పైన మూత లూజ్గా పెట్టండి. లూజ్గా పెట్టి చిన్న మంట మీద ఒక పావు గంట 10 నిమిషాలు ఉడికించారంటే జున్ను రెడీ అయిపోతుంది. సిమ్లోనే పెట్టాలండి. హై మీద పెడితే అస్సలు బాగోదు జున్ను. తీసుకుని ఏదైనా స్పూన్ అన్నా చాక్ అన్నా పెట్టి చూసుకుంటే అంటుకోకపోతే జున్ను రెడీ అయినట్టేనండి. మనకు తెలుస్తుంది. అలా పెట్టి చూసినప్పుడు అంటుకోలేదంటే మనకి జున్ను రెడీ అయినట్టే. మా అమ్మ ఎంతో ప్రేమగా జున్ను పాలు పంపిందండి, కొని పంపిందండి. నేనైతే ఈరోజు ఇలా చేసుకున్నాను. అదేవిధంగా ఇంకో డబ్బాలో వేసుకున్నాం కదండి, అది కూడా అలాగే ఉడికించుకోవాలి. చిన్న మంట మీద ఉడికించామంటే చాలా బాగుంటుంది జున్ను. ఇది కూడా ఉడికిపోయిందండి. ఇది కూడా తీసేసుకుందాం. తీసుకుని ఇంకా నాకు పాలు మిగిలినాయండి, ఒక గ్లాసులో వేసుకున్నాను. అది కూడా అలాగే ఉడికించుకున్నాను. ఇది ఇంకా టైం తక్కువ పడుతుందండి దీనికైతే. దానికి పట్టినంత టైం అయితే ఏం పట్టదు, ఇంకా తక్కువ టైమే పడుతుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చక్కగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం భోజనం టైం అయిందండి నాకు. ఈరోజు భోజనంలోకి అయితే పప్పు గోంగూర చేశానండి. బాగుంది కదా జున్ను. ఉంటానండి, బాయ్.